హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గులాబ్ జామున్ చేశాను. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే ఒకటే తీసుకున్నాను. అందులో పిండి ఒక ప్లేట్లో పోసుకున్నాను. అందులో వేడి చేసి చల్లార్చిన పాలు అయినా లేదంటే మీ దగ్గర బర్రెపాలు ఉంటే అవైనా డైరెక్ట్ వేసేసుకోండి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలంటే మంచిగా స్మూత్గా అయ్యేటట్టు మిక్స్ చేయాలి. లేదంటే మనకు అవి స్మూత్గా ఉండవు గులాబ్ జామున్. సో తర్వాత నేను ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అందులో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. తర్వాత నేను అందులో ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇది పక్కకు పెట్టుకున్నాను. ముందుగా నేను కలిపి పెట్టుకున్న పిండిని ఒక 15 to 20 minutes అలానే వదిలేయాలి. సో పిండి అనేది అప్పుడు స్మూత్ అయ్యి మనకి గులాబ్ జామున్ మంచిగా వస్తుంది. తర్వాత నేను ఈ షుగర్ వాటర్ ఒక గ్యాస్ మీద పెట్టేశాను. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న బాల్ లాగా చేసేసుకున్నాను. ఇంత తర్వాత ఒక ముకుడు పెట్టి అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి వీటిని అందులో వేయించాను. వేసిన తర్వాత అంటే వాటిని కొంచెం కలర్ ఇలా మంచిగా వచ్చేలాగానే వేయించండి. అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటాయి. అలా వేసిన తర్వాత మనం షుగర్ ఇందాక తయారు చేసుకున్నాం కదా షుగర్ది, అందులో వేసి ఒక 1 hour ఉంచి తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.